హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము టాపిక్ ఏంటి అంటే ఈ సెట్. లాస్ట్ వీడియోలో మనము లిస్ట్ అండ్ టపుల్ చూసాము. ఈరోజు వీడియోలో సెట్ డేటా స్ట్రక్చర్ అనేది చూస్తాం. సో సెట్ డేటా స్ట్రక్చర్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, సో వెన్ యూ వాంటెడ్ టు రీప్రజెంట్ అ సింగిల్ ఎంటిటీ సేమ్ లైక్ లిస్ట్, మనం ఏ విధంగా అయితే ఒక ఎలిమెంట్స్ ని లిస్ట్ లో టపుల్ లో మనం ఎలా అయితే ఇచ్చామో సేమ్ అదే విధంగా సెట్ లో ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సేమ్ సింగిల్ ఎంటిటీ వాల్యూస్ మాత్రమే మనం తీసుకుంటాం. ఇందులో హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నార్మల్ గా డూప్లికేట్స్ మాత్రం అలౌ కాదు. ఓకే, సో నార్మల్ గా మనం క్రియేషన్ చేసి చూద్దాము. రైట్ అ పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ సెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ సెట్ ని మనము ఫ్లవర్ బ్రాసెస్ తో రీప్రజెంట్ చేస్తాం. లిస్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాసెస్ తో రీప్రజెంట్ చేస్తాం. కపుల్ వచ్చేసి మనము పారంథసిస్ తో రీప్రజెంట్ చేస్తాం. సెట్ వచ్చేసి మనము కర్లీ బ్రాసెస్ ఆర్ ఫ్లవర్ బ్రాసెస్ అని అంటాము. సో దీంతో రీప్రజెంట్ చేస్తాం. ఇందులో హెటరోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ అని అంటే, సో ఇక్కడ నేను కొన్ని నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లోట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి ప్రింట్ ఎస్ అండ్ ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఓవర్ హియర్ ద టైప్ ఆఫ్ ఎస్ అనేది కూడా చెక్. ఇఫ్ యూ వాంటెడ్ టు చెక్ యూ క్యాన్. సో ఇలా మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇందులో ఇన్సెషన్ ఆర్డర్ ఈస్ నాట్ ప్రిజర్వ్. ఇక్కడ నేను ఇంకొక వాల్యూ ఇస్తున్నాను, డూప్లికేట్ వాల్యూ. ఓకే, సో రెండు ప్రింట్ అవుతాయా త్రీస్ అని అంటే రెండు కూడా, రెండిట్లో ఒకటి మాత్రమే, రెండిట్లో ఒకటి మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, డూప్లికేట్ వర్జన్ అనేది తీసుకో. ఓకే, సో మనకి ఎలా కావాలి అని అంటే ఆ విధంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో సమ్ టైమ్స్ ఫ్లోట్ వాల్యూ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత స్ట్రింగ్ వస్తుంది. సో ఇలా ఇన్సెషన్ మనం ఏ విధంగా అయితే ఇస్తున్నామో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాదు. ఎందుకు అని అంటే ఇన్సెషన్ ఈస్ నాట్ ప్రిజర్వ్. సో ఇందులో స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ కూడా ఉండదు అనమాట. సో మనము సెట్ వచ్చేసి కర్లీ బ్రాసెస్ తో విత్ కామా సపరేటర్ రిప్రజెంటేషన్ చేస్తుంటాం. సో లిస్ట్ లో మనము ఎంటీ ఇవ్వచ్చు, బట్ సెట్ లో మనం ఒకవేళ ఎంటీ వాల్యూస్ అనేది ఇస్తే గనక ఇలా డిక్షనరీ అని ప్రింట్ అవుతుంది. సో సెట్ లో ఎంటీ అనేది ఉండదు. ఓకే, సో ఒకవేళ మీరు లిస్ట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ లిస్ట్ వాల్యూస్ వచ్చేసి 10, 20, 30 ఇలా ఇచ్చారు లిస్ట్ వాల్యూ. సో ఈ లిస్ట్ ని కాస్త సెట్ లో మార్చాలి అన్నప్పుడు సెట్ ఆఫ్ ఎల్. ఓకే, సో అలా టైప్ ఆఫ్ ఎస్ వచ్చేసి సెట్ టైప్ వచ్చేసి లిస్ట్ లో ఉన్నది ఏమైంది సెట్ లో కన్వర్ట్ అయింది. ఓకే, సో ఒకవేళ సెట్ లో మీరు యాడ్ చేయాలి అని అనుకుంటే యాడ్ ఫంక్షన్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి సెట్ కెనాట్ బి ఎంటీ కదా, ఇక్కడ ఒక వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఎస్ డాట్ యాడ్ ఆఫ్ ఇంటీజర్ ఇచ్చాను ఫస్ట్. ఓకే, ఎస్ డాట్ యాడ్ ఆఫ్, ఇక్కడ నేను స్ట్రింగ్ ఇచ్చాను యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్ వాల్యూ కూడా యాడ్ చేశాను. సో హియర్ ప్రింట్ ఎస్, ఇవన్నీ సెట్ లో యాడ్ అవ్వాలి. ఎలా యాడ్ అవుతుంది? సో ఇన్సెషన్ ఈజ్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్ కాబట్టి ఎలా అయినా యాడ్ కావచ్చు. నెక్స్ట్ ఇది ఒక విధంగా మనం నేర్చుకోవాలి.
చేయగలుగుతాం. నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ అని అంటే నార్మల్ గా మనం ఇక్కడ ఎల్ వాల్యూ అనేది ఇస్తున్నాం. ఫస్ట్ లిస్ట్ లో 10, 20, 30 ఇలా ఇచ్చిన తర్వాత ఎస్ వాల్యూ. ఓకే, ఎస్ లో వచ్చేసి 100, 200 అనేసి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు లిస్ట్ లో ఉన్న వాల్యూస్ కాస్త నాకేం కావాలి, సెట్ లో కావాలి. సో ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్. సో అప్డేట్ ఫంక్షన్ వల్ల లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని సెట్ లో. ఒకవేళ మీకు డౌట్ ఉండి చెక్ చేయాలి అనుకున్నా టైప్ ఆఫ్ ఎస్ అని ప్రింట్ చేసి చెక్ చేయొచ్చు. అలా మీకు సెట్ టైప్స్. నెక్స్ట్ ఒకవేళ మీకు కాపీ కావాలి అని అంటే నార్మల్ గా ఇప్పుడు నేను ఎస్ వాల్యూ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఎస్ లో ఏముంది, 100, 200 అండ్ 300 అని ఉంది. ఇది కాకుండా నాకు నార్మల్ గా ఇక్కడ నేను S1 అనేసి ఇస్తున్నా, లేకపోతే బి అనేసి ఇస్తున్నా. బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ అనేసి ఇస్తున్నా. నేను బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ కాపీ అని ఇచ్చినప్పుడు ఈ ఎస్ లో ఉన్న వాల్యూస్ అన్ని బి లో కాపీ. ఇప్పుడు నేను నార్మల్ గా ఎస్ ప్రింట్ చేస్తే ఎస్ అనే ప్రింట్ అవుతుంది. అండ్ ఒకవేళ ప్రింట్ ఆఫ్ బి అని ప్రింట్ చేస్తాను. ఓకే, బి అని ప్రింట్ చేసినప్పుడు కూడా అదే వస్తుంది. అండ్ ఒకవేళ ద టైప్ ఆఫ్ బి అని చెక్ చేసినా కూడా సెట్ టైప్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. కాపీ మనం ఇలాగా కాపీ చేసుకోవచ్చు ఒక ఎలిమెంట్ వాల్యూస్ ని ఇంకొక దాని. ఇదే కాకుండా మనము పాప్ అనే ఫంక్షన్ ని చెక్ చేస్తాం. పాప్ అంటే ఉన్న దాంట్లోదే ఏదన్నా ర్యాండమ్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఎలా రిమూవ్ చేస్తుంది అని అంటే ఎస్ డాట్ పాప్ నుంచి ప్రింట్ ఎస్ అని. సో ర్యాండమ్ వాల్యూ ఏదన్నా రిమూవ్ చేయొచ్చు. 100 అన్న రిమూవ్ చేయొచ్చు, 300 అయినా పర్లేదు, ఆర్ఎల్స్ 200 అలా ఏదైనా రిమూవ్ అవుతుంది. ఎందుకు అలా రిమూవ్ అవుతుంది అని అంటే ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ నాట్. మరి ఒక పర్టికులర్ వాల్యూని మీరు అనుకున్న వాల్యూని రిమూవ్ చేయాలి అంటే ఎలా? అప్పుడు మనకి రిమూవ్ ఫంక్షన్ అనేది. ఓకే, సో ఎస్ డాట్ రిమూవ్ 100 అనేసి ఇస్తాం. అలాగే ప్రింట్ ఆఫ్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి అది రిమూవ్ అయిపోయిన తర్వాత మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఇదే విధంగా డిస్కార్డ్ కూడా వర్క్ అవుతుంది. ఎలా అనంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఇచ్చి డిస్కార్డ్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ ఎలిమెంట్ 300 ఇచ్చాను. సో 300 మాత్రమే రిమూవ్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద థింగ్ మాత్రం ఉంది. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఇంకొకటి ఏంటి అని అంటే నార్మల్ గా ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లియర్ ఫంక్షన్ కూడా మనం చెప్పవచ్చు. ఎలా అని అంటే ఎస్ డాట్ క్లియర్ అని ఇచ్చినప్పుడు క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుంది,
అందులో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు ఎంటీ సెట్ అనేది నాట్ పాసిబుల్ కదా, మనం ఇవ్వద్దు కదా. బట్ క్లియర్ ఎలిమెంట్ చేసిన తర్వాత ఎలిమెంట్ మాత్రం క్లియర్ చేస్తూ ఇది సెట్ లాగానే తీసుకుంటాం. ఎందుకు అని అంటే బై డిఫాల్ట్ మనం ఎంటీ సెట్ ఇవ్వట్లేదు, వాల్యూస్ ఉన్నాయి బట్ క్లియర్ ఫంక్షన్ తో క్లియర్ చేసాం. ఓకే, సో అప్పుడు సెట్ టైప్ వచ్చేస్తుంది. సో ఒక చిన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ సెట్ చూద్దాము. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు నేను 10, 20, 30 అండ్ 40 అనేసి తీసుకుంటాను. S1 is equals to 30, 40, 50 and 60 అనేసి తీసుకుంటాను. ఇలా తీసుకున్నప్పుడు ప్రింట్ ఆఫ్ కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇలా తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇక్కడ యూనియన్ అనేది చెక్ చేస్తాను. ఎస్ డాట్ యూనియన్ ఆఫ్ ఎస్. ఈ యూనియన్ ఏం చేస్తుంది అని అంటే ఎలిమెంట్స్ ఏవైతే అందులో ఉంటాయో S1 కి S కి ఆ రెండు సెట్ల నుంచి ఏవైతే రెండు ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని, ఐ మీన్ కామన్ కాదు, ఇందులో ఏమేం ప్రెసెంట్ అయ్యి ఉంది అది ప్రింట్ అవుతుంది, ఇందులో ఏమేం ప్రెసెంట్ అయ్యి ఉందో ఆ ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్. సో 10, 20, 30, 40, 50 అండ్ 60. ఓకే, అలా ప్రింట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్. ఈ ఇంటర్సెక్షన్ ఆఫ్ S1 లో ఏం ప్రింట్ అవుతుంది అంటే రెండు సెట్ల నుంచి కామన్ గా ఏదైతే ఉందో అది 30 అండ్ 40 రెండిట్లో ఉంది కాబట్టి రెండు ప్రింట్. అలా మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్స్ S2 S1 అని అంటే S లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, S1 లో కూడా కొన్ని ఎలిమెంట్స్. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని అంటే S లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో S1 తో కామన్ గా ఉండేవి కాకుండా మిగతావి డిఫరెన్స్ ఏదైతే కామన్ గా లేవో అవి మాత్రం ప్రింట్. అంటే ఎస్ తో S1 లో ఏవి కామన్ గా లేవు, 10 and 20 కామన్ గా లేవు కాబట్టి అది print. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ దిస్. ఇందులో వచ్చేసి ఏ ఎలిమెంట్స్ అయితే కామన్ కాకుండా మిగతా అంటే 30, 40 కాకుండా మిగతావి డిఫరెన్స్ గా ఉన్నవి రెండు సెట్లో నుంచి ప్రింట్ అవుతుంది. అంటే 10, 20, 50 అండ్ 60 అనేది print. ఇలా మనకు సెట్ అనేది కనిపిస్తుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇంకా చాలా ఉంటాయి, అందులో మనము యూస్ఫుల్ అయ్యేవి మనము చూస్తాం. ఇదే కాకుండా సెట్ కి యూజ్ చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది చూద్దాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్ అండ్
ఇన్ ఒకటి అండ్ నాట్ ఇన్ ఒకటి. ఇవి రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు, ఇన్ ఆర్ ఎల్స్ నాట్ ఇన్. ఇక్కడ నేను ఎలిమెంట్స్ వచ్చేసి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. 10, 20, 30, 40 అండ్ 50. ఇలా నేను కొన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాను. ఈ ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఇందులో నుంచి నేను చెక్ చేస్తాను. 10 ఇన్ ఎస్ ఏమని ప్రింట్ అవుతుంది? ట్రూ అనేసి ప్రింట్ ఉంది. కాబట్టి ఒకవేళ నేను ఇక్కడ 70 ఇన్ ఎస్ అని ఇచ్చాను, 70 లేదు కాబట్టి ప్రింట్ కాదు, ఇట్స్ అన్ ఫాల్స్. ఇక్కడ మళ్ళీ ప్రింట్ ఆఫ్ నేను 100 నాట్ ఇన్ ఎస్ అని ఇచ్చాను అనుకోండి. నాట్ ఇన్ ఎస్ అని ఇచ్చినప్పుడు హండ్రెడ్ లేదు కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇలా మెంబర్షిప్ ఆపరేటర్స్ ఫంక్షన్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇంతటితో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో డిక్షనరీ గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్.